Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnameva Avasishyate. Om Shanti 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 Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amritangamaya. Om Shanti Shanti Shanti. మనం లాస్ట్ క్లాస్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వెహికల్స్ చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఫిజికల్ బాడీ ప్యూరిఫికేషన్లో ఒక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఇన్ స్లీప్ గురించి మనం చెప్పుకున్నాం. అందులో మాస్టర్ జ్వాలకూల్ గారు చెప్తున్నది ఏంటంటే స్లీప్ వీలున్నంత వరకు this should be always between the hours of 10 in the evening and 5 in the morning and as much as possible out of doors. A point నేను మామూలుగా 10 to 5 అని చెప్పాను కానీ అవుట్ ఆఫ్ డోర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అదొకటి, అది ముఖ్యంగా అదొకటి చెప్తా ఉంటాము. తర్వాత మనం ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎమోషనల్ బాడీ మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాని కంటిన్యూషన్ ఇప్పుడు మనం చెప్పుకుందాం. By work done on the emotional body at night under the direction of more advanced egos working under the guidance of a master. So, మనం ఎమోషనల్ బాడీలో నైట్ టైమ్స్ కొన్ని వర్క్స్ అనేటట్టు మనం జరగడం అనేటట్టు ఉంటుంది. అది మనం చేయడం చేత మనం పరమ గురువులు వాళ్ళు మనకి ఆ టైంలో ఎక్కువ టీచింగ్స్ అవి ఇవ్వడం ఇదంతా కూడా అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి స్టిమ్యులేషన్ ఆఫ్ వైబ్రేషన్ ఆర్ ది deadening of vibration follows on the application of certain colors and sounds. At this particular time, 2 colors are being applied to many people for the specific purpose of keying up the throat and foremost head center, namely violet and gold. ఈ రెండు కలర్స్ ఎక్కువగా స్టిమ్యులేషన్స్ కి అంటే థ్రోట్ సెంటర్ ను హెడ్ సెంటర్ ఈ రెండు చక్కగా స్టిమ్యులేట్ అవ్వడానికి ఈ రెండు కలర్స్ ఎక్కువగా వాడబడుతుంటాయి. అవి ఎక్కువగా నిద్రలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవి వాడబడుతుండడం, లేదా మీరు స్లీప్ కి వెళ్ళడానికి ముందుగా మీరు చేసుకునేటువంటి మెడిటేషన్స్ లో వీలైతే ఈ కలర్స్ ని ఇన్వోక్ చేయగలగటం కూడా చాలా మంచిది. Remember that the work is gradual and as the polarization shifts up, the moment of transition from one plane or subplane to another is marked by certain tests applied to night. What one might term a series of small initiations that eventually will be consummated in the second great initiation that marks the perfection of the control of the బాడీ ఆఫ్ ది ఎమోషన్స్. సో మన యొక్క బాడీ ఆఫ్ ది ఎమోషన్స్ అన్నటువంటి కంట్రోల్ అవ్వడం అన్నటువంటిది మనం ఈ ఫిజికల్ ప్లేన్స్ లో ఉండేటువంటి సబ్ ప్లేన్స్ ఒక్కొక్కటి ఇలా షిఫ్ట్ అప్ అవుతూ ఉంటాం. అప్పుడు మనకి వాటినే మైనర్ ఇనిషియేషన్స్ గా మనం చెప్పాం. ఆ రకంగా జరుగుతున్నట్టు మనం అప్లిఫ్ట్ అవుతూ ఉండడం, ఎమోషనల్ ప్లేన్ చాలా పరిశుభ్రంగా తయారవడం ఇది జరుగుతుంటుంది. 4 small initiations find their culmination in the initiation proper. These are the initiations on the emotional plane called respectively the initiations of earth, fire, water, and air, culminating in initiation the second. So, manaki fire, water, earth, air. ఈ 4 కూడా మనకి ప్యూరిఫికేషన్స్ అవుతుండడం, తర్వాత 4 మనకి ఇనిషియేషన్స్ అవడమే మనకి ఈ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి ఒక్కొక్క ప్లేన్స్ మనం అప్లిఫ్ట్ అవడం. మనకి ఎర్త్ ప్లేన్ ఇనిషియేట్ అయింది అంటే మనం ఫిజికల్ ప్లేన్ లో నుంచి కొంచెం లిఫ్ట్ అప్ అవుతాం, అంటే సాలిడ్ ప్లేన్ లో నుంచి. నెక్స్ట్ వాటర్ లో మనకి ఇనిషియేషన్ ఏంటంటే లిక్విడ్ ప్లేన్స్ లో నుంచి మనం అప్లిఫ్ట్ అవుతాం, లేదా వాటిలోనే ఉండిపోతాం, ఆ క్లాస్ లోనే ఉండిపోతుంటాం.
ఫిజికల్ ప్లేన్లోనే మనం ఎక్కువ ఉంటున్నాం. సాలిడిఫికేషన్ ఆఫ్ థింగ్స్, సాలిడ్స్లో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటున్నాం అంటే దట్ మీన్స్ ఇంకా మనకి అక్కడ ఇనిషియేషన్ అవ్వలేదా. సో ఇవి అవుతుంటే ఒక్కొక్క ప్లేన్లో నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతూ వెళ్తుంటాడు. ఫైనల్గా ఉండేటువంటిది ఈథరిక్ ప్లేన్. సో ఫిజికల్ ప్లేన్లో, ఈథరిక్ ప్లేన్స్లో అప్పుడు వాడు ఉంటాడు. The first initiation marks the same point of attainment on the physical plane. Each initiation marks the attainment of certain proportion of atomic matter in the bodies. The 4 initiations prior to that of the adept mark respectively the attainment of a proportionate amount, as for instance at the first initiation 1/4 atomic matter, at the second అది ఒక్కొక్క ఇనిషియేషన్ లోను ఈ 1/4 అంటే ఈ ఈథరిక్ ప్లేన్స్ లో కూడా ఇప్పుడు థర్డ్ ఇనిషియేషన్, ఫోర్త్ ఇనిషియేషన్కి వచ్చేటికి అటామిక్ సబ్ ప్లేన్ లోకి వెళ్ళిపోతారు. ఫిజికల్ ప్లేన్ లో అటామిక్ సబ్ ప్లేన్ లో వెళ్ళుంటారు. వేర్ మాస్టర్స్ బాడీ ఎగ్జిస్ట్. పరమగురువుల యొక్క దేహము అటామిక్ సబ్ ప్లేన్ లో ఉంటుంది కనుక ఆ ప్లేన్ లోకి వీడు లిఫ్ట్ అప్ అవుతాడు. అది ప్రధానంగా చెప్తుంది. నౌ వీఆర్ గోయింగ్ టు ద రిఫైనింగ్ ఆఫ్ ది మెంటల్ బాడీ. It is the result of hard work and discrimination. It necessitates 3 things before the planes of the mental unit is achieved and before the causal consciousness is reached. మనం మెంటల్ బాడీ అంతా కూడా రిఫైన్ అవ్వడం, తర్వాత కాజల్ కాన్షియస్నెస్ రీచ్ అవ్వడం, అది మనకి ఇక్కడ ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి కార్యక్రమం. దీనికి మనం ఉంచుకోవాల్సింది ఏంటంటే క్లియర్ థింకింగ్, నాట్ జస్ట్ వన్ సబ్జెక్ట్ వేర్ ఇంట్రెస్ట్ ఇస్ అరౌస్ బట్ ఆన్ ఆల్ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ద రేస్. మనం క్లియర్ థింకింగ్, ప్రతి సబ్జెక్ట్ మీద మనం కొంత అవగాహన తెలుసుకుని ఉంటాం. నాది సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను సైన్స్ మాత్రమే తెలుసుకుంటానంటే కుదరదు. కొంత కంప్యూటర్స్ కూడా తెలుసుకోవాలి. నేను మినిమం నాలెడ్జ్ నాకు ఉండాలి, కొంతైనా తెలుసుకుంటాను. ఎందుకంటే కనుక ఆ నాలెడ్జ్ లేకపోతే కనుక ఏమైపోతామంటే మనం ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా ఒకటి వచ్చినప్పుడు, లేదా ఎవడైనా మనతోటి ఏమండి నేను పలానా బిజినెస్ చేస్తున్నాను ఏదైనా ఒకటి చెప్పినప్పుడు, వాడు షేర్ చేసుకున్నప్పుడు మనం వాడికి సరైనటువంటి సలహా మనం ఇవ్వలేం. మనకి దాని గురించి ఏం తెలియదు అనుకోండి, చేస్తే చేయలేకపోతే లేదేనో ఇలా మనం ఒక ఇబ్బందుల్లో పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందు గురించి ఒక ఫాగ్ అనేటువంటిది వచ్చేసినట్టు అయిపోతుంది అంటున్నాడు. అందు గురించి ప్రతి సబ్జెక్ట్లోనూ కొంత వీడు తెలుసుకొని ఉండాలి. తెలుసుకుని ఉంటే వాడికి అప్పుడు క్లియర్ థింకింగ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ దేని గురించి వచ్చినా ఒక క్లియర్ థింకింగ్ అనేటువంటిది వాడికి ఉంటుందని చెప్తున్నారు. ఇట్ మీన్స్ ద ఎబిలిటీ టు మేక్ థాట్ ఫార్మ్స్ అవుట్ ఆఫ్ థాట్ మ్యాటర్ అండ్ టు యూటిలైజ్ దోస్ థాట్ ఫార్మ్స్ ఫర్ ద హెల్పింగ్ ఆఫ్ ద పబ్లిక్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉదాహరణకి కంప్యూటర్స్ ఉందనుకోండి. సో దీంట్లో వీడి యొక్క థాట్ మ్యాటర్ని వీడు వాడతాడు. థాట్ మ్యాటర్ని వాడి థాట్ ఫారంని దానికి ఒకటి కండక్ట్ చేసి ఆ థాట్ ఫారం అన్నటువంటిది జీవులకి అందేటట్టుగా వీటి నుంచి వెళ్తుంది. అప్పటిదాకా అందనటువంటి సమస్య కానీ లేదా ఏదైనా కానీ వీటి నుంచి వెళ్ళేవాడికి దానికి ఒక సొల్యూషన్ అనేటువంటిది దాని గురించి ప్రయత్నిస్తున్నాడు దొరుకుతుంది. అంటే ఒక ఎనర్జీ, ఒక థాట్ అనేటువంటిది ఒక మ్యాటర్. ఇట్స్ ఒక ఆకారం తయారవడానికి ముందు ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక థాట్గా ఉంది. ఒక ఆకారం రాలేదు, ఇంకా ఒక ప్రోగ్రామింగ్ తయారు చేయలేదు. ప్రోగ్రామింగ్ తయారు చేయకముందు ఎలా ఉంది, ఒక థాట్గా ఉంది. దానికి ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకునేప్పటికీ ఒక థాట్ ఫారం అన్నటువంటి వచ్చింది. ఆ థాట్ ఫారంగా వచ్చినటువంటి వాడికి ఆ ప్రోగ్రామింగ్ లో ఎలా చేయాలా ఏమిటో ఇవన్నీ వాడికి చాలా ఇబ్బందులుగా ఉన్నాడు. సో వీడు ఎవడైతే సాధకుడు ఉన్నాడో, అక్కల్ట్ మెడిటేషన్స్ చేసుకున్నట్టున్నాడు వాడు, వీడు దానికి ఒక థాట్ ఫారం అన్నటువంటిది వీడు దాని గురించి సబ్జెక్ట్ కొంత తెలుసుంటాను, వీడి యొక్క సబ్జెక్టు ద్వారా వీడికి అర్థమైనటువంటి దాంతో వీడు ఒక థాట్ ఫారం అన్నటువంటిది క్రియేట్ చేస్తాడు. దాని మీద అది వీటి నుంచి సకల జీవులకి పాస్ ఆన్ అవుతుంది. ఇది కొంచెం హయ్యర్గా ఉండేటువంటి పాయింట్. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఒక ఎనర్జీ అనేటువంటిది ఒక చోట లోకలైజ్ అయితే కనుక దానికి ఒక రూపం రావడం అనేటువంటిది ఎలా అయితే సహజమో అలా మొదట థాట్ అనేటువంటిది ఉంటే దానికి ఒక ఫారం, థాట్ ఫారం అనేటువంటిది ఏర్పడుతుంది సృష్టిలో. ఆ థాట్ ఫారం ఏర్పడిన తర్వాత దానికి అనుగుణంగా భౌతికమైనటువంటిది దానికి అనుగుణంగా తయారై ఉండడం అనేటువంటిది జరుగుతుంది. And to utilize those thought forms for the helping of the public. He who does not think clearly and who has an inchoate mental body lives in a fog, and a man in a fog is but a blind leader of the blind. Blind leader of the blind. వాడికే సరిగ్గా కనబడదు, వేరేడికి వీడియో సలహా ఇవ్వగలడు. వచ్చేదని అడిగాడు అనుకోండి ఉదాహరణకి, అండ్ ఇదేదో
ఏదో కంప్యూటర్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి. చేయి బాగుందని అన్నాడు. వీడికే తెలియదు, వాడికేం చెప్తాడు వీడు? అందుగురించి మనం కొంచెమైనా దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. అవగాహన అది మనకి ఇక్కడ ప్రధానంగా చెప్తారు. The ability to still the mental body so that thoughts from abstract levels and from the intuitional planes can find a receptive shape whereon they may inscribe themselves. This thought has been made clear in many books on concentration and meditation and needs not my elucidation. It is the result of hard practice carried for many years. Ability to still the mental body. మన మెంటల్ బాడీ ఎప్పుడు చక్కగా అలా ఉండాలి. దానిలో ఏవో థాట్స్ అలా వచ్చేయడం అనేటువంటిది ఉంటుంటే అప్పుడు మెంటల్ బాడీలో ఉన్నటువంటి దీని మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మెంటల్ బాడీకి పైన ఉన్నటువంటిది ఏది రిఫ్లెక్ట్ అవ్వదు. దానికి ఎప్పుడు కూడా స్టిల్నెస్ ఆఫ్ ది మెంటల్ బాడీ ఉంటే వాడు ఏదైనా ఒక థాట్ ఇస్తే వెంటనే వాడు దానికి చక్కగా సమాధానం చెప్పాడు. ఏంటి ఏంటి ఏమిటి అందులో సమాధానం పక్కవాడు చెప్తాడు, అయిపోయింది. ఏంటి ఏంటి అంటే అంటున్నాడు ఇదంతే. సో అలా ఉండకుండా ఎబిలిటీ టు స్టిల్ ది మెంటల్ బాడీ అనేటువంటిది మనం చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే స్టిల్ ది మెంటల్ బాడీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఒక హయ్యర్ ఫామ్ ని మనం చక్కగా ప్రార్థన చేసుకోవడం, ధ్యానం చేసుకుంటుంటే అప్పుడు మన మెంటల్ బాడీ స్టిల్ గా ఉంటుంది. అది ఇక్కడ సొల్యూషన్. A definite process brought about by the master with the acquiescence of the disciple, which wells into a permanent shape the hard-won efforts and the results of many years. At each initiation, the electrical or magnetic force applied has a stabilizing effect. It renders durable the results achieved by the disciple. Like as a potter molds and shapes the clay and then applies the fire that solidifies, so the aspirant shapes and molds and builds and prepares for the solidifying fire. Initiation marks the permanent attainment and the beginning of a new cycle of endeavor. సో మనకి ఏం జరుగుతుందంటే ఇది ఒక ప్రాసెస్ అంటున్నారు. అంటే ఒక కొండ తయారు చేయడం ఎలా అయితే ఒక ప్రాసెస్ ఉందో, ఫస్ట్ దాన్ని తయారు చేస్తాడు, దానికి అప్పుడు ఫైర్ అన్నట్టు తీస్తాడు, అప్పుడు దానికి ఆ రూపం గట్టిపడుతుంది. అలా మనకి కొంత ప్రాసెస్ అన్నటువంటి చేసి అప్పుడు ఫైర్ ఆస్పెక్ట్ మనలో దిగితే గనక అప్పుడు అది చక్కగా మనకు నిలబడినటువంటి థాట్ పైనుంచి దిగి వచ్చింది చక్కగా నిలబడు. ముందు వీడి యొక్క పాత్రే సరిగా లేదనుకోండి, అప్పుడు పైనుంచి వచ్చింది ఇది రెండు కలుషితం అయిపోతుంది, వీడికి సరిగా నిలబడదు. అందునుంచి వీడి పాత్ర చక్కగా తోముకొని శుభ్రంగా రాగి చెంబు తోముకున్నట్టుగా వీడికి ఉంటే, అంటే ఇవన్నీ రిఫైన్ అయి ఉంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ మూడు రిఫైన్ అయి ఉంది అనుకోండి, అప్పుడు పైనుంచి అందులోకి ఏదైనా దిగింది అనుకోండి అమృత ధార, అప్పుడు అది చక్కగా నిలబడదు, దాని యొక్క వాసన నిలబడదు. వీడి పాత్ర సరిగా లేదనుకోండి, అమృత ధార పడిన వీడిలో అదంతా ఆ పాత్ర యొక్క వాసనే ఉంటుంది కానీ అమృత ధార యొక్క రుచి వీడు పొందలేడు. అందు గురించి ఆ విషయం చెప్తున్నాను అన్నారు. దీనికి ఏం చేయాలంటే రెండు విషయాలు చెప్తున్నాడు. A steady, unshaken perseverance that tracks not of time nor hindrance but goes on. Unshaken perseverance. వీడు చాలా కష్టంగా ఉంటున్నా వీడు నడవాలి. ఏదో ఇబ్బంది వచ్చింది, ప్రేయర్ కొట్టేస్తాను, క్లాస్ కొట్టేస్తాను, అలా ఉండకండి. కష్టం ఉంటుంది కానీ చేసుకుంటూ వెళితేనే దాని యందు మీకు ఒక స్థితి సామర్థ్యము నిలబడుతుంది. But goes on. This capacity to persevere explains why the non-spectacular man so frequently attains initiation before the genius. Genius కన్నా వీడు ఎందుకంటే వీడు కష్టంగా ఉన్న వీడు అది చేసుకుంటూ వస్తున్నాడు తప్ప వీడు మానేలేదు. అందునుంచి initiation before the genius and before the man who attracts more notice. The capacity to plod is much to be desired. ఎక్కడ అన్నటువంటిది చేస్తూ ఉండడమే వీడికి మార్గం. కష్టంగా ఉంది అయితే ఇంకాస్త శ్రద్ధగా చేయంటారు కానీ 4 రోజులు ప్రేయర్ మానేసి పడుకోండి అని చెప్పట్లేదు. అదిగా సార్ నాకు బాగుండట్లేదండి, ఏంటో కొంచెం మైండ్ అంతా కొంచెం అస్థిమితంగా ఉంటుంది, మెడిటేషన్ కుదరట్లేదండి, ఏంటది అయితే 4 రోజులు రెస్ట్ తీసుకో అని చెప్తారు అనుకుంటాం మనం. నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నాకు చేతులు నొప్పులుగా ఉన్నాయి, అయితే స్కూల్కి 10 రోజులు మానేమంటారంటే ఇంకా కొంచెం రెగ్యులర్గా రా, రోజు 9ంటికి వచ్చాడు 7ంటికి వచ్చి కూర్చో మెడిటేషన్ కంటారు. అదన్నమాట. అలా చేస్తే ఏమవుతుందంటే మనకు చక్కగా ఇది నిలబడుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ అది. A progress that is made without undue self-analysis. Pull not yourselves by the roots to see if there is growth. సో మనకి మనం మెడిటేషన్స్ అయిపోవచ్చు, మనకి ఎంత గ్రోత్ వచ్చింది అనేటువంటి చూసుకోవడంలో మీరు మీ యొక్క శక్తి సామర్థ్యాలు వినియోగించకండి. మీ శక్తి సామర్థ్యాలు ఎక్కడ వినియోగించాలంటే కనుక ఇతరులకు సేవ చేయడంలో ఎక్కువ వినియోగించండి. అదే మీ యొక్క పురోగాభివృద్ధికి దారి తీస్తుందని చెప్తున్నారు.
It takes precious time. Forget your own progress in conforming to the rules and in the helping of others. When this is so, sudden illumination may come and the realization break upon you that the point has been reached when the Hierophant can demand your presence and bestow initiation upon you. ఆయన పిలుస్తాడు, నిద్ర నువ్వు అక్కడ వాళ్ళ లైన్లో పంపించడం కాదు, నువ్వు గర్భగుడిలోకి రా, ఇతడు పని ఉందని ఆయన పిలుస్తాడు. నన్ను చూస్తున్నాడా లేదా, నేను స్వామివారి గుడిలోనే నేను వీళ్ళందరినీ లైన్లో పంపిస్తున్నాను కదా, నన్ను చూస్తున్నారు లేదా, తొంగి చూడక్కర్లేదు. అవసరమైతే ఎవడో పిలుస్తాడు, సార్ మేము లోపల ఉన్నటువంటి వారు పిలుస్తున్నారు, మీరు రండి లోపల, వాడే పిలుస్తాడు. ఇది మార్గం. అందులోంచి మీ ప్రోగ్రెస్ ఎలా ఉందనే దాని మీద దృష్టి పెట్టకుండా మీరు ఏం చేయాలనేటువంటి వారి మీద దృష్టి పెట్టుకోండి అని చెప్తున్నారు. You have by hard work and sheer endeavor to conform to the law and to love all, build into your bodies the material that makes it possible for you to stand in his presence. సో ఆయన presence లో మనం ఉండాలంటే మనకి లవ్ ఆల్ అన్నట్టుగా ఉండాలి. తర్వాత మనం చక్కగా మనకి ఇవ్వబడినటువంటి సాధన చక్కగా చేసుకుంటూ వెళ్ళడమే. The great law of attraction draws you to him and not can withstand the law. లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఇలాగే ఆయన దగ్గర నిన్ను అలా పిలుచుకుంటాడు అంతే. అది మార్గం. కానీ ఒక అప్లికేషన్ పైన పెట్టుకున్న ఒక ఏం అవసరం లేదు. చూడండి అంతే. That completes the 10th letter. Now we are proceeding to the 11th letter. The resultant life of service. 11th letter. I seek to give you today, in closing this series, something of general use. I wish to speak to you and in service and its perfect rendering. సర్వీసు అది ఎలా చేయాలి అన్నటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. ఊరికే సేవ చేసేస్తాను అన్నటువంటిది కుదరదు. దానికి కూడా స్టెప్స్ ఉన్నాయండి. సేవ చేయండి అని అంటున్నాం, కానీ సేవ ఎలా చేయాలో కూడా తెలుసుకోండి. ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంతే చెప్తే చేసేస్తాం అన్నట్టుగా దిగిపోకండి అని చెప్తున్నారు. Remember always that material gain in knowledge for the individual causes stagnation, obstruction. Material gain in knowledge. ఊరిని ఆ పుస్తకాలు చదివేశాను, ఈ పుస్తకాలు చదివేశాను అంటే అది నిన్ను ఆపేస్తుందండి. అది కాదు జరగవలసినది. నువ్వు నేర్చుకున్నటువంటిది నలుగురికి చెప్తూ ఉంటేనే నీకు నిలబడుతుంది. అది మార్గం. మెటీరియల్ గెయిన్ ఇన్ నాలెడ్జ్ కాజెస్ అబ్స్ట్రక్షన్ అంటున్నారు. For the individual causes stagnation, obstruction, indigestion and pain if not passed on with wise discrimination. దీన్ని అందు వైజ్ డిస్క్రిమినేషన్ తెలుసుకున్నటువంటి దాంట్లో ఏది ఎలా ఎక్కడ అప్లై చేయాలి. అదిగా సార్ సేవ చేయమన్నారు కదా, అది కదా మీ ఇంట్లో మీ అబ్బాయికి జ్వరం 104 ఉంటాయి, ఇక్కడ నువ్వు సేవ చేయడం ముందు వెళ్ళి వాడిని సంగతి చూడండి. అదిగా సార్ సేవ చేస్తే అందరికీ చెందుతుంది అన్నారు కదా, భగవంతుడు మనం రక్షిస్తా, అవన్నీ తర్వాత ముందు అది చేయాలి. అలా వైజ్ డిస్క్రిమినేషన్ ఉండాలని చెప్తున్నారు. In rendering service, 3 things are of moment. The motive, the method, the attitude following action. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మోటివ్ ఏంటి నువ్వు సర్వీస్ చేయడంలో అన్నటువంటిది జాగ్రత్తగా చూసుకోండి. A life of much service opens up to many these things. See, all of you, that it commences right. A root, a readiness and help much in the endeavor. Where failure follows, in such a case, all that is needed is readjustment. మనం సేవ అనేటువంటి చేయడం అనేటువంటి చేస్తుంటే మనం చక్కగా మనకు ఒక ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ టు ద హయ్యర్ ప్లేన్స్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ అవుతాయి. ఫెయిల్యూర్స్ అయినంత మాత్రాన్ని మీరు బాధపడిపోకండి. అది ఫెయిల్యూర్ అనేటువంటిది కూడా మీకు ఒక లెసన్ లాంటిదే అని చెప్తున్నారు. ఫాలోస్ ఇన్ సచ్ ఎ కేస్ all that is needed is readjustment. In failure, where the beginning has been at fault, the need is for the renewal of the inner springs of action. సో అంటే ఏంటి, నువ్వు కాస్త ఇంకాస్త శ్రద్ధగా చేయాలని అర్థం. ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది, చూసుకోకుండా కాలేదని జారిపడిపడ్డావు, చూసుకోకుండా కాలేసావు కాబట్టి జారిపడ్డావు, చూసుకుని జాగ్రత్తగా కాలేస్తే నువ్వు జారిపడవు. సింపుల్ థింగ్. అందు గురించి కొంచెం ఇంకాస్త శ్రద్ధగా చెయ్యండి అంటున్నారు. ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రం బాధపడకండి. ద మోటివ్ ఆఫ్ ఫర్ సర్వీస్. ఏంటి మోటివ్ ఉండాలి సేవ అనేటువంటిది అంటే ఎటువంటి సేవ ఎంచుకోవాలో చెప్పేస్తున్నారు ఆయన ఇక్కడ. మోటివ్ ఆఫ్ సర్వీస్ ఏంటి, నువ్వు ఒక సేవ చేస్తున్నావు, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఎలా ఉండాలి మనం చేసుకునేటువంటి సేవ అంటే, ఒకటి ఏ రియలైజేషన్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ ఎవల్యూషన్. భగవంతుడి యొక్క ప్లాన్ ఆఫ్ ఎవల్యూషన్ తగ్గటువంటి సేవ మీరు ఎంచుకోండి. ఎవరో చెప్పారు కదా, స్కూల్కి ఎందుకు లేట్గా వచ్చారు అంటే మీరు హెల్పింగ్ అదర్స్ అని చెప్పారు కదా. ఐ వాజ్ ఒక ముసలాంటి ఇటు నుంచి అటు క్రాస్ చేయించుతున్నానండి. అయితే అంత టైం ఎందుకు పెట్టిందిరా అంటే షీ వాజ్ నాట్ విల్లింగ్ టు క్రాస్ ది రోడ్ అండి అన్నాడు.
సో అలాంటి సేవ మనం చేయగలుగుతాం. గాడ్స్ ప్లాన్ ఆఫ్ ఎవల్యూషన్ ఏది ఉందో అటువంటి దానికి తగ్గటువంటిది మనం సర్వీస్ అన్నటువంటి చేయాలి. ఏ సెన్సింగ్ ఆఫ్ ది వరల్డ్స్ డైర్ నైడ్ అండ్ అప్రిహెన్షన్ ఆఫ్ ది ఇమీడియట్ పాయింట్ ఆఫ్ వరల్డ్ అటైన్మెంట్స్. ప్రస్తుతం ప్రపంచానికి ఏది అవసరమో దాన్ని అందించేటువంటి విధమైనటువంటి సేవ మీరు ఎంచుకోండి. అది సేవ అంటే ప్రస్తుతం ప్రపంచానికి ఏది అవసరం, ఏది చేయడం చేత జీవులందరూ లాభం పడతారు ఆలోచించండి. ఒక నిమిషం ఆలోచించి అటువంటి సేవ ఎంచుకోండి. అది చెప్తున్నాను. And a consequent throwing of the total one's resources into the furtherance of that end. అది అటువైపు మొత్తం మీ ఆలోచనలను అటువైపు పెట్టండి. మీ ఉన్నటువంటి దృష్టి అన్ని కూడా జీవులకి ఇప్పుడు ఏం అవసరం ఆలోచించండి. వాడు కడుపు నిండా తినొచ్చాడు, అన్నదానం చేయమన్నారు కానీ వాడికి అన్నం పెడతాను అలా ఆలోచించండి. ఒక్క నిమిషం ఆగండి. వాడికి ఏం చేస్తే వాడు బాగుపడతాడు అంటాడు. అలా అలా ప్రతిదీ కూడా ప్రపంచానికి ఏమి ఇస్తే ప్రపంచం చక్కగా సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు, వీళ్ళు ప్లేన్ ఆఫ్ ఎవల్యూషన్ బాగుంటుంది అన్నటువంటిది ఆలోచించండి. అలా ఆలోచించి మీరు స్టెప్ తీసుకోండి అంటున్నారు. ఏ డెఫినెట్ పర్సనల్ గోల్ ఆఫ్ అచీవ్మెంట్ సమ్ గ్రేట్ ఐడియల్ సచ్ యాజ్ హోలీనెస్ ఆఫ్ క్యారెక్టర్. మనదొకటి, మన క్యారెక్టర్ చాలా శుభ్రముగా ఉండాలి, మన యొక్క జీవితం చాలా శుభ్రముగా ఉండేది చూసుకోండి. దట్ కాల్స్ ఫర్ ద సోల్స్ బెస్ట్ ఎండెవర్ ఆర్ ఏ రియలైజేషన్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది విజ్డమ్ అండ్ ద స్ట్రాంగ్ ఇన్నర్ డిటర్మినేషన్ టు లవ్, సర్వ్ అండ్ రీచ్ దెమ్ ఎట్ ఆల్ కాస్ట్. అందరికీ కూడా ప్రేమ అన్నటువంటిది పంచిపెట్టడం అనేటువంటిది ఇవన్నీ చేయడం చేద్దాం అవుతుందంటే హోలీనెస్ ఆఫ్ క్యారెక్టర్ నిలబడుతుంది. హోలీనెస్ ఆఫ్ క్యారెక్టర్ నిలబడితేనే అప్పుడు పైనుంచి ఏదైనా వచ్చేది మనకి నిలబడుతుంది. హోలీనెస్ ఆఫ్ క్యారెక్టర్ నిలబడాలంటే మనకి సర్వ్ ఆల్ ఉండాలి, లవ్ ఉండాలి, డిటర్మినేషన్ టు లవ్, సర్వ్ అండ్ రీచ్ దెమ్ ఎట్ ఆల్ కాస్ట్. When you have this intellectual grip of God's plan, coupled with a strong desire to serve the great ones in physical plane, activities will come, the working out. Activities will come. అంతే నీ దగ్గరికి అలా వస్తాయి, నడుచుకుంటూ వస్తాయి. సర్వ్ ఆల్ అనేటువంటిది ఉండాలి, గాడ్స్ ప్లాన్కి సంబంధించినటువంటి సేవ చేద్దాం అనే ఉద్దేశం ఉండాలి, ప్రేమ ఉండాలి. థర్డ్ పాయింట్ ఇస్ ఏ రియలైజేషన్ నెక్స్ట్ వన్స్ innate or acquired capacities and a fitting of those capacities to the need appreciated. Service is of many kinds, and he who wisely renders it, who seeks to find his particular sphere, and who finding it gives effort gladly for the benefit of the whole, is the man whose own development proceeds steadily. But nevertheless, the aim of the personal progress remains secondary. 10 మందికి ఉపయోగపడేటువంటి పని అందు ప్రధానమైనటువంటి దృష్టి కలిగి వీడు చేస్తూ ఉంటే 10 మందిలో వీడు ఒకడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి తిరుపతి వెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఉదాహరణకి సో అందరికీ కలిపి కాలనీలో వాళ్ళు తిరుపతి చాలా తక్కువగా వెళుతున్నారు, ఈ కాలనీలో వాళ్ళకి తిరుపతికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక బస్సు లేదా ఒక మార్గమో లేదా టికెట్లు పలానా దొరుకుతాయని చెప్పడమో ఏదైనా ఒకటి చేస్తే కనుక వాళ్ళందరూ తిరుపతి వెళ్ళడానికి వెళుతున్నప్పుడు వీడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం అనేటువంటి జరిగిపోతుంది ఆటోమేటిక్. వీడు వెళ్ళినా వెళ్ళకపోయినా వీడు ఆల్మోస్ట్ వెళ్ళినట్టు తిరుపతి. ఎందుకంటే వీళ్ళందరికీ టికెట్లు బుక్ చేసి ఇవ్వడం, అండ్ తిరుపతి వెళ్ళండి ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, అవునండి మాకు తెలియదండి, ఆచర్చా అవును ఇవ్వండి ఇలాంటి ట్రైన్స్ ఉన్నాయి, ఏదో సంథింగ్ అలా వీడు ఒక మంచి పని నలుగురికి కావాల్సినటువంటి చేసి పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా వీడి యొక్క గ్రోత్ అన్నటువంటిది అందులో ఇమిడిపోయి ఉంటుంది. వీడి గురించి ప్రత్యేకంగా వీడు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ది మోటివ్స్ ఫర్ సర్వీస్. నెక్స్ట్ ఇస్ మెథడ్స్ ఆఫ్ సర్వీస్. ఎలా, వాట్ ఈస్ ద మెథడ్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ఇన్ డూయింగ్ సర్వీస్? చాలా చక్కగా చెప్తారు ఈ మెథడ్స్, చాలా బాగుంది. There are many and varied. I can but indicate the ones of paramount importance. చాలా ఉంది మెథడ్స్, అందులో ముఖ్యమైనటువంటి నేను చెప్తాను వినండి అంటున్నాడు. First and foremost comes, as I have often inculcated, the faculty of discrimination. He who considers that he can attempt all things, who balks not at aught that happens his way, who rushes wildly in where wiser one refrain, who considers he has capacity for that which arises. అది ఎప్పుడు కూడా మీరు చేయలేనటువంటి విషయాలు మీరు పరిగెట్టి మీరు ఏదో చేసేద్దాం అన్నట్టుగా వెళ్ళకండి. మీకు ఆ పని మీకు తెలుసా, అప్పుడు మీరు చేయడానికి దిగండి. ఉదాహరణకు మందులు ఇవ్వడం తెలుసా, ఇవ్వడానికి దిగండి. అది కాదండి నాకు తెలుసా అండి, అలా విడిపోకండి. వేదం చదవడం మీకు వచ్చా, పూజ చేయించడం తెలుసా, అప్పుడు చేయించడానికి వెళ్ళండి, బాగుంటుంది. మీకే సరిగ్గా నాలెడ్జ్ లేకుండా మీరు చేయడానికి వెళ్ళారనుకోండి, దానివలన చాలా ఇబ్బంది ఉంటుందండి అంటున్నారు. ఫస్ట్ మీరు తెలుసుకోండి ఎలా చేయాలో, తెలుసుకున్నటువంటి విషయాల్లోనే మీరు దిగండి. సేవ అనేటువంటి చెప్పారు కదా, 10 మందికి మందులు ఇచ్చేద్దాం అని చెప్పి మీకు తెలిసినా తెలియకపోయినా, సరిగ్గా తెలిసినా తెలియకపోయినా ఏదో వేసేయడం అనేటువంటి చేయకండి అట్లా. సో
but dissipates force. He renders oft destructive action. వాడు ఒక రకంగా అక్కడ వాడు పాడు చేసిన వాడు అయిపోతాడు కార్యక్రమం. పాడు చేయకూడదు కార్యక్రమం ఆఫ్ డిస్ట్రక్ట్ యాక్షన్. He wastes the time of wiser and greater ones in the correcting of his well-meant mistakes, and he serves no end but his own desires. వాడి వల్ల ఏమైంది, వీడిని ఎవరైతే శిష్యులుగా పెట్టుకున్నారో వాళ్ళందరికీ తలకాయ నొప్పి అవుతారు. ఎందుకంటే వీడు వాడు చేస్తున్నటువంటి పూజ చేస్తా అన్నాడు. అక్కడ పూజ అంటే వాడు ఏదో హోమం అంటే వాడేమో ఒకసాడేమో ఏది వేయాల్సో అక్కడ అది వేయకుండా వేరేదేదో వేసేస్తూ అదేదో హోమం చేసేస్తున్నాడు. దానివల్ల వాడు మంత్రం చదువుతున్న దానికి వాడు చేస్తున్న దానికి లింక్ లేదనుకోండి హోమం చేయడం. అక్కడ వచ్చేటువంటి ఎనర్జీస్ ని ఆ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళని ఇబ్బంది పడతాయి. అందుకని చాలా జరగకుండా ఆ పరమ గురువు గారు పాపం వాళ్ళందరూ ఇబ్బందులు పడాలి వీడు చేస్తున్నటువంటి పనులను సరిదిద్దడానికి. గురించి వీడికి అది చాలా టైం వేస్ట్, చాలా డిస్ట్రక్టివ్ పని, చాలా ఇబ్బంది పాలవుతారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ. అందు గురించి ఎప్పుడు కూడా మీరు చేయలేనటువంటి పనులకు మీరు వెళ్ళవద్దు అని చెప్తున్నారు ఆయన. The reward of good intention may be his, but it is frequently offset by the results of foolish action. He serves with discrimination who realizes wisely his own night, great or small, in the general scheme, who calculates soberly his mental and intellectual capacity, his emotional caliber, and his physical assets, and then with the sum of the whole, who applies himself to fill the night. అంటే వీడు చేయగలడు, ఏది వీడు చేస్తే బాగుంటుంది అంటే చూసుకుని అది మాత్రం వీడు స్వీకరించేస్తే పని చాలా చక్కగా జరుగుతుంది. నాకు పూజ హోమం రాదనుకోండి, అందరిని కూర్చోటి ప్రేయర్ చేయించవచ్చు, ప్రేయర్ మాత్రం చేయించాను చాలు. అలా మీరు ఏది చేయగలుగుతారో అది చేయించడం అనేటువంటిది ప్రధానము అని చెప్తుంది. దట్ ఈస్ వన్ పాయింట్. He serves with discrimination who judges with the aid of the higher self and the master that is in the nature and the measure of the problem to be solved, and is not guided by the well-meant though often ill-judged suggestions, requests and demands of his fellow servants. వీడు కూడా వీడు చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు ఏది చెప్తున్నారో అది చేయడానికి వీడు దిగడు. బాగా గుర్తుంచుకోండి. నీకు హయ్యర్ సెల్ఫ్ ఏం చెప్తుంది, మాస్టర్ ఏం చెప్తున్నారో అది మాత్రమే వీడు చేస్తాడు. అది కదండి వీళ్ళందరూ అడిగారు కదని చేయడం, వాళ్ళందరూ ఏది కంఫర్టబుల్ గా ఉంటుందో, కరోనా అప్పుడు అందరం ఇంట్లో కూర్చోవడం బాగుంటుందని చెప్పాడు. ఊరికనే ఉదాహరణ. సో అలా వీడు చెయ్యడు, ఏదో ఒకటి మార్గం పట్టడానికి చూస్తాడు. వీడికి హయ్యర్ సెల్ఫ్ తోటి లింకప్ గా ఉంటే వీడు ఏది చేయాలో వీడికి తడుతుంది, అది వీడు చేస్తాడు. అది చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు నో అని చెప్పారు అనుకోండి, అయినా వీడు చేస్తాడు. బాగా గుర్తుంచుకోండి. వీడి కనెక్టివిటీ హయ్యర్ సెల్ఫ్ తోటి ఉన్నప్పుడు ఆ మాస్టర్ వీడికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఇది చెయ్యని, అప్పుడు ఆ పని చేస్తాడు, ఆ సేవ చేస్తాడు. వాడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు అడిగారు కదా అని చేయడంగా ఉండదు. ఎందుకంటే ఆ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు అడిగేది ఎలా ఉంటుందంటే వాళ్ళ కంఫర్ట్స్ కి బేస్ గా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఇన్నర్గా వెళ్ళి ఆలోచిస్తారు. వాళ్ళ కంఫర్ట్స్ బేస్ గా వచ్చేటువంటి కాదు కదా. పరమ గురువులు ఏదనుకుంటున్నారో ఆ సేవ చేయడానికి మనం సంసిద్ధులమే ఉండాలి అంతే. అందు గురించి అది వీడికి జాగ్రత్తగా వీడు జడ్జ్ చేసుకుంటాడు. ఆయన చెప్పారు, వీళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు అడిగితే తర్వాత చూద్దాం సార్, ఇప్పుడు బాగాలేదు కదా అని నెమ్మదిగా వీడు పోస్ట్పోన్ చేసేస్తాడు. ఒకవేళ ఆయన అడిగాడు అనుకోండి, ముందు ఆయన అడిగారు అది నిర్ణయం చేసేస్తాడు. జస్ట్ ఓపెన్స్ ఇట్ టెల్స్ దట్ టుమారో వీ హ్యావ్ సో అండ్ సో ప్రోగ్రామ్ అని చెప్పేస్తాడు అంతే. మీరు ఏమంటారండి ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు ఎందుకు సార్ ప్రోగ్రామ్లు, ఇప్పుడు అన్ని మానేసుకున్నాను, ఇంట్లో కూర్చున్నాను అంటాడు. చలిగా ఉంది బయట, ఇప్పుడు పొద్దున్న నగర సంకీర్తన ఎందుకంటే మీరు ఊరిని అక్కర్లేని పనులను పెడతారు ఇలాంటి అంటాడు అనుకోండి. అయితే ఇప్పుడు దుప్పటి కప్పుకుని పడుకోడు. నేను రేపటి నుంచి నగర సంకీర్తనకి వెళ్తున్నాను, మీరు వచ్చేవాళ్ళు రండి అంటాడు అంతే. అలా ఉంటుందండి వీడు చేసేది. He serves with discrimination who brings a realization of time into action and comprehending that each day contains but 24 hours and that his capacity contains but the expenditure of just so much force and no more, wise adjust his capacity and the time of available to each other. వీడికి ఉన్నటువంటి 24 గంటలు అది వీడు తెలుసుకుంటాడు. నాకు ఉన్నది 24 గంటలు కదా అని వీడు 30 గంటల ప్రోగ్రామ్ వీడు పెట్టుకోడు. 24 గంటల్లో వీడు ప్రతిదానికి కొంత టైం ఉంటుంది. ఆఫీస్కి ఇంత టైం పెట్టుకోవాలి, ఫ్యామిలీకి ఇంత టైం ఇవ్వాలి, ఇవన్నీ చూసుకుని వీడు సర్వీస్కి ఇంత టైం అనేటువంటిది పెట్టుకుంటాడు. కానీ సర్వీస్ చేయమన్నారు కదా అని ఉన్నటువంటి 24 గంటల్లో ఇది ఇలా పెట్టేసుకోవడం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫాలోస్ a wise control of the physical vehicle. A good server causes the master no anxiety from physical causes and may be trusted so to God and husband. The physical causes మనకి ఏదైనా కొంచెం ఏదైనా పని చేసాం, అలసట వస్తుంది బాడీకి. అలసట వచ్చినప్పుడు కాదండి మీరు ప్రతిరోజు చేయమన్నారు కదా అంటే జ్వరం 102 ఉన్నా వచ్చేయక్కర్లేదు మీరు సర్వీస్కి. ఎవరికైనా ఆ రోజు వైద్య సేవ అప్పచెప్పేసేయండి, మీరు చక్కగా మీరు రెస్ట్ తీసుకోండి. ఎంతకాలం రెస్ట్ అవసరం అన్ని రోజులు మీరు రెస్ట్ తీసుకోండి. ఫస్ట్ రెస్ట్ ముఖ్యం. చక్కగా బాడీని చక్కగా అది మళ్ళా చక్కగా
మళ్ళీ స్ట్రెంగ్త్ అనే చక్కగా అది శక్తి పుంజుకునేంతవరకు మీరు రెస్ట్ తీసుకున్నారు అని చెప్తే సేవ చేసేయాలన్నారు కదా, సేవ చేసేయాలన్నారు, మళ్ళీ గురు పూజలు వస్తాయి. గురు పూజలు వేరే వాళ్ళు చేస్తారు అంతే. నువ్వు రెస్ట్ తీసుకో. నిన్నటి దాకా నువ్వు చేసావు గురు పూజల గురించి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తిరిగి పర్మిషన్స్ అవన్నీ తెచ్చావు. ఇప్పుడు అదంతా నువ్వు చాలా అలసట పడ్డావు వారం 10 రోజులు. ఇప్పుడు ఇవాళ రేపు గురు పూజలు అనుకోండి, వాళ్ళు చేస్తారు. నువ్వు జస్ట్ ఎంజాయ్ ది ప్రోగ్రామ్ అంతే. అలా పెట్టుకోండి అంతే. మళ్ళీ అవకాశం వస్తుంది అలా అనుకోకండి. ఫిజికల్ బాడీ టీచర్స్ అస్, అది ఏం చెప్తుందో విని దాన్ని తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వండి. రెస్ట్ అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోండి. ఎంత ఆహారం తీసుకోవాలో అది చెప్తుంది, ఎటువంటి ఆహారం తీసుకోవాలో అది చెప్తుంది. ఊరికి దొరికినవన్నీ తినేయకండి. దేహాన్ని చక్కగా ఉంచుకోండి. ఎప్పుడు ఎంతసేపు పడుకోవాలో పగలపూట కూడా అవసరమైతే మధ్యలో పడుకోండి అని చెప్పిస్తున్నారు. బాడీకి రెస్ట్ అవసరం అయినప్పుడు రెస్ట్ తీసుకోండి చక్కగా. దానికి బద్ధకం బట్టి రెస్ట్ తీసుకోవడం అనేటువంటి పాయింట్ ఇక్కడ చెప్పలేదు, ఎందుకంటే ఆ పాయింట్స్ అన్ని దాటిపోయామా. అందు గురించి రెస్ట్ అవసరమైనప్పుడు చక్కగా రెస్ట్ తీసుకోండి, చక్కగా చూసుకోండి. అవసరమైనప్పుడు మందులు వాడండి, అన్ని చేసుకుని చక్కగా దానికి కావాల్సినటువంటి రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇది అవ్వండి అని చెప్తున్నారు. The next step is a steady care and control of the emotional body. This is the most difficult of the vehicles to tend, as is well known. No extra emotion is permitted, though strong currents of love for all that breathe are allowed to sweep through. Emotional body చక్కగా కేర్ అండ్ కంట్రోల్ ఉండాలి. ఏమంటే మీ ఇల్లు కొనుక్కుంటారులేండి, అందరూ కొంటారు. ఎందుకు కొనరు? మీ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కదా, అదేలేండి. ఇలాంటివి ఉండవు వీడి దగ్గర మాటలు. వీడు గుడిసెలో ఉన్నాడు, వాడేమో ఇల్లు కొనేసాడు అనుకోండి, బిల్లా ఒకటి కొనేసి అనుకోండి, ఇలాంటి మాటలు ఉండవు. వీడు చక్కగా సంతోషంగా మాట్లాడతారు. ఎందుకంటే ఇచ్చేది ఆయన మాస్టర్, ఆయనతోటి లింకప్గా ఉంటాడు. ఎదుటివాడికి వచ్చేసింది కదా అని బాధపడిపోడు, వీడికి రాలేదు కదా అని దిగాలు పడడు. అది రెండు చెప్పేశారు ఆయన. రాలేదు కదా అని వీడు దిగులు పడిపోవడం అనేటువంటిది కాదు, కూడా గుర్తుంచుకోండి. దిగులు పడకూడదు మనం ఎప్పుడు కూడా. బాధపడటం, దిగులు పడడం అంటే ఏంటి? ఆయన మనం చూసుకోవట్లేదు అనేటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ మనకు ఉంది, అప్పుడు మనకు దిగులు వస్తుంది. ఆయన చూస్తున్నాడు పైనుంచి అంతా, ఏది ఇవ్వాలో మనకి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు ఆయన, అంతే. ఆ దృఢమైనటువంటి ఇది ఉన్నప్పుడు మనకు దిగులు రాదు. ఎప్పుడు కూడా వీడు దిగులు పడడు, ఎప్పుడు కూడా వీడు బాధపడ్డు, ఎదుటివాడికి వచ్చింది కదా అని ఎప్పుడు వీడు ఈర్ష్య చెందడు, ఇవేవి ఉండవు. జస్ట్ అలా జరుగుతున్నటువంటి వాడిని వీటి ఎంజాయ్ చేసుకుంటూ వీడు అలా ముందుకు వెళ్తాడు. నలుగురు వీడిని తిట్టారు, ఆయన వీడు పట్టించుకోడు. నలుగురు వీడిని పొగిడేశాడు, ఆయన వీడు పట్టించుకోడు. వీడికి వర్క్, మాస్టర్, ఇవి రెండే ముఖ్యం, ఇంకా వేరేది ఏమి ఉండదు. Then assures the development of his mental vehicle. In the control of the emotional body, the server takes the attitude of elimination. His aim is so to train the emotional body that it becomes devoid of color, has a still vibration, and is clear and white, limpid as cool on a still summer's day. In fitting the mental body for service, the worker strives at the opposite elimination. He seeks to build the in information to supply knowledge and facts, to train it intellectually and scientifically so that it may prove as time goes on a stable foundation for the divine wisdom. సో ఒక డివైన్ విజ్డమ్ మనకు దిగాలి అన్నప్పుడు వీడు దానికి కావాల్సినటువంటి టైం ఎప్పుడు ఉన్నా కూడా వీడు నాలెడ్జ్ అన్నటువంటి వీడు ఎక్వైర్ చేసుకుంటూ చక్కగా ఉంటుంటే ఇప్పుడు ఒక డివైన్ విజ్డమ్ వీడికి అందుతుంది చక్కగా. అంటే మన చుట్టూతో ఉండేటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ఏమిటో అన్నీ తెలుసుకుంటడం చేత వీడికి ఒక ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి ఒక జ్ఞానం వీడి ఎందుకు జరిగేది. అందుగురించి వీడు మెంటల్ బాడీని వీడు చక్కగా స్ట్రీమ్లైన్ చేసుకోవడం, అంటే చక్కగా మంచి పుస్తకాలు చదువుకుంటూ ఉండడం, చక్కగా జ్ఞానం పెంచుకుంటూ ఉండడం అనేటువంటి వీడు ఎప్పుడు చేస్తుంటారు scientifically, so that it may prove as time. అది wisdom supersedes knowledge. It requires knowledge as a preliminary step. నాలెడ్జ్ అన్నటువంటిది ఉన్నటువంటి విజ్డమ్ అంటుంది. ఎందుకంటే వీడు హాల్ ఆఫ్ లెర్నింగ్ లో ఉన్నటువంటి వాడు హాల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి హాల్ ఆఫ్ విజ్డమ్ లోకి వీడు అడుగు పెడతాడు. ఫస్ట్ హాల్ ఆఫ్ లెర్నింగ్ లో ఉంటాడు వీడు కనుక ఇవన్నీ కూడా prior to the entering into the hall of wisdom. In training the mind body, he seeks therefore orderly acquisition of knowledge, a supply of that what may be lacking, a sequential grasp of the innate mental faculty accumulated in previous lives, and lastly a steadying of the lower mind so that the higher may dominate and the creative faculty of thought may be projected through the stillness. Stillness ఉన్నప్పుడే వాళ్ళకు ఒక క్రియేటివ్ థాట్ అన్నటువంటి వీడికి ఇస్తారు. ఇప్పుడు ఒక సేవ చేద్దాం అనేటువంటి ఆలోచన వీడికి ఎప్పుడు వస్తుంది? వీడి మెంటల్ బాడీ స్టిల్గా ఉన్నప్పుడు. కనుక స్టిల్గా ఉంచుకోవడం అనేటువంటిది ఇక్కడ ఎప్పుడు కూడా ప్రధానం. మెంటల్ బాడీ ఫ్రమ్ ద సైలెన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ వాజ్ ప్రొజెక్టెడ్ ద యూనివర్స్. అది సైలెన్స్ నుంచి ప్రొజెక్టెడ్ ద యూనివర్స్. చోట్లో నుంచి సృష్టి ఎలా వచ్చింది? ఫ్రమ్ ది సైలెన్స్ లో నుంచి వాక్ అనేటువంటిది వచ్చింది.
సృష్టి అనేటువంటిది వచ్చింది. సో ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, చోట్ల చీకటి అనేటువంటి దాంట్లో నుంచి వెలుగు అనేటువంటిది పుడుతుంది. ఫ్రమ్ సబ్జెక్టివ్ టు ద ఆబ్జెక్టివ్, ఫ్రమ్ స్టిల్నెస్ నుంచి ఇవన్నీ వస్తాయి. ద నెగటివ్ స్టిల్నెస్ ఆఫ్ ద ఎమోషనల్ బాడీ మేక్స్ ఇట్ రిసెప్టివ్ టు ఇంప్రెషన్స్ ఫ్రమ్ అబోవ్. కనుక ఈ రకంగా ది పాజిటివ్ స్టిల్నెస్ ఆఫ్ ది మెంటల్ బాడీ లీడ్స్ టు ది హయ్యర్ ఇన్స్పిరేషన్. ఒక హయ్యర్ ఇన్స్పిరేషన్ అంటే వీడికి పాజిటివ్ స్టిల్నెస్ ఉన్నప్పుడు ఒక హయ్యర్ వైబ్రేషన్ వీడికి. Having sought to control and wisely use his personality in its three departments, the lover of humanity seeks perfection in action. No magnificent dreams of martyrdom and the glorious at ephemeral chimeras of spectaculation service engross his attention. But the instant application of all his powers to the next duty is the line of his endeavor. మనం ఎప్పుడు కూడా అదేదో చేసేద్దాం ఇదేదో చేసేద్దాం కాదు. ఇప్పుడు ఏదో అవసరమో అది. అది కాదు సార్ రేపు పండగ, రేపు ఆ వంటలు ఉండదాం, అది కాదు నాయన ఇప్పుడు మధ్యాహ్నం 3 అయింది, పొద్దు నుంచి తిండి తెప్పలేవు ఇంట్లో వాళ్ళకి. ముందు ఈ రోజు ఏం వండి పెడతావు అది చెప్పు. నువ్వు ఎల్లుండి పండగ దానికి అది ఇవన్నీ కాదు, ముందు ఈ రోజు సంగతి చెప్పు. అది ఎట్లాగో ఇక్కడ కూడా ప్రస్తుతం ఇమీడియట్ గా ఏది అవసరమో అది చేయడం అనేటువంటిది నెక్స్ట్ డ్యూటీ ఈస్ ద లైన్ ఆఫ్ హిస్ ఎండెవర్. హి నోస్ దట్ పర్ఫెక్షన్ ఇన్ ద ఫోర్గ్రౌండ్ ఆఫ్ హిస్ లైఫ్ and in the details of his environing work will cause accuracy in the background too and result in a whole picture of rare beauty. ఎప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా పని చేయాలి. పూజ చేసినా సరే, ఏ పని చేసినా సరే చాలా పర్ఫెక్ట్ గా చేయడం అనేటువంటి చేస్తుండాలి. అది బాగా గుర్తుంచుకోవాలి. దట్ గివ్స్ ఎ రేర్ బ్యూటీ అంటున్నారు ఇక్కడ. అంటే ఒక చక్కని ఆ స్థితుల్లో మనకు ఒక చక్కని శిక్షణ అనేది పరిపూర్ణంగా అందినట్లు లెక్క. పర్ఫెక్షన్ గా మనం చేస్తే ఏ పని అయినా సరే చాలా పర్ఫెక్ట్ గా చేసి ఇవ్వాలి. కొందరు చాలా బాగా చేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు. సో పర్ఫెక్ట్ గా వాడు చేయడం అనేటువంటిదే పరమ గురువులు మెచ్చుకునేటువంటి విషయం. అలా మెచ్చుకున్నటువంటి ఆయన డేవిడ్ ఆండ్రియోస్. ఆయన మెచ్చుకుని ఆయన ద్వారా పరమ గురువులు వాళ్ళ యొక్క బోధనలన్నీ ఇచ్చారు ఆయన. టు ది ఐస్ ఆఫ్ ది మాస్టర్ అని చెప్పి జస్ట్ పర్ఫెక్ట్ గా ఆయన పనిచేసాడు అంతే. వారిలో ఆయన చాలా పర్ఫెక్ట్ గా పనిచేశాడు. ఆ పర్ఫెక్షన్ అనేటువంటిదే వాళ్ళు ఎంచుకున్నటువంటి విషయం. అందు గురించి ఏ పని అయినా సరే మనం ఇంత చిన్న పని చేసాం పెద్ద పని చేసాం అనేటువంటిది కాదు, పర్ఫెక్ట్ గా చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. Life progresses by small steps, but each step taken at the right time and each moment wisely occupied leads to long distance covered and a life well spent. Those who guide the human family test out all applicants for service in the small detail of everyday life, and he who shows a record of faithful action in the apparently non-essential will be moved into a sphere of greater moment. How in an emergency or crisis can they depend on someone who is everyday matters does slovenly and ill-judged work? రోజు వీడు పుట్టుకెక్కలేనా స్వర్గానికి ఎక్కింది డాన్స్ అంటే వీడు రోజు చేసే పనే సరిగ్గా చేయట్లేదు, అదిదో పెద్ద పని వీడికి కుదరదండి అంటున్నాడు. మనకి ఇవ్వబడినటువంటి చిన్న పని చక్కగా పరిశుభ్రంగా చక్కగా చేయాలి మనం అంతే, పర్ఫెక్ట్ అంతే. వాడికి ఇచ్చా అంటే వీళ్ళు పరమ గురువులు వాడు నిద్రపోవాలి అంతే, హాయిగా ఉండాలి వాడికి. ఈ పని వాడికి అప్పు చెప్పాను రా వాడు చూసుకుంటాడు అన్నటువంటిది ఉండాలి వాడికి. ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వాలి ఎప్పుడు కూడా. A further method of service shows itself in adaptability. This involves a readiness to retire when other or more important people are sent to fill the night he may be occupying. చాలా అద్భుతంగా అడాప్టబిలిటీ అంటే మనం ఒక పని చేస్తున్నాం, ఆ పని మనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు చేయడానికి అర్హులుగా వచ్చేసారు అనుకోండి, మనం ఆ పని నుంచి రిటైర్ అయిపోవాలి. నేనే చేస్తాను అన్నటువంటిది ఉంటుంది. చెప్పేసారా అడాప్టబిలిటీ. మనం ఒక పని చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, మనకన్నా కింద ఉన్నటువంటి వాడు పూజ చేయడానికి వాడు సంసిద్ధుడికి వాడు తయారైపోయాడు, వాడు పూజ అప్పచెప్పారు, రిటైర్ అయిపోవాలి మనం. అంటే మనం ఎగ్గొట్టి వాడికి చెప్పడం కాదు, ప్లీజ్ అది బాగా అర్థం చేసుకోండి. మనం లేజీ ఎగ్గొట్టడం ఈ స్టెప్స్ అసలు ఆయన ఇక్కడ ఎత్తట్లేదు. అవన్నీ మనం ఒక పని చేయడం వచ్చి మనకన్నా కింద ఉన్నటువంటి వాడు ఆ పని చేయడానికి వాడు అర్హుడైపోయి వాడు వచ్చాడు అనుకోండి పైకి, వాడికి అప్పచెప్పేసేవాడు పని, అప్పచెప్పేయాలని చెప్పి వీడు రిటైర్ అయిపోవాలి దాంట్లో. ఎందుకంటే వీడికి ఒక హయ్యర్ వర్క్ అనుకోండి అప్పుడు ఇస్తారు. వాడు అదే పని పట్టుకొని ఉంటూ ఉంటే వాడి దానివల్ల చాలా ఇబ్బంది అని చెప్తున్నారు. ఇప్పుడు వీడు డిగ్రీ క్లాస్కి టీచ్ చేసేటువంటి వాడు ఉన్నాడు అనుకో, వాడు తయారయ్యాడు డిగ్రీ క్లాస్కి టీచ్ చేయగలడు. వాడు అయినా నేను స్కూల్కి పిల్లలతో నాకు చెప్పడం ఇష్టం అని చెప్పి వాడు స్కూల్ పిల్లలకి చెప్పుకుంటున్నాడు అనుకోండి, ఎందుకంటే వాడికి ఇష్టం అంట పని. నీ ఇష్టంతో పని లేదు, ఇన్స్టిట్యూట్కి ఏది అవసరం అది నువ్వు చేయాలి. నువ్వు డిగ్రీ వాళ్ళకి నువ్వు చెప్పడానికి వెళ్ళిపోతే ఎందుకంటే 10th క్లాస్కి చెప్పడానికి వేరే టీచర్స్ రెడీగా ఉన్నారు, వాళ్ళకి చెప్తారు.
కాదు నాకు ఇదే చెప్పాలని అలా పెట్టుకోకండి. మీరు హయ్యర్ వర్క్ మీకు ఇచ్చేస్తాడు. ఆ హయ్యర్ వర్క్ చేయగలిగేటువంటి వాడు లోవర్ వర్క్ చేసినా ఇబ్బందే, లోవర్ వర్క్ చేయగలిగేవాడు హయ్యర్ వర్క్కి వెళ్ళినా ఇబ్బంది. ఇప్పుడు లోవర్ వర్క్ చేయగలిగేవాడు లోవర్ వర్కే చేయాలి. హయ్యర్ వర్క్ చేయగలిగేటువంటి కెపాసిటీ వచ్చింది వీడికి. అప్పుడు కింద పని చేయగలిగేటువంటి వాడు కింద నుంచి ఒకడు పైకి ఎదిగాడు, వాడికి అప్పచెప్పండి చక్కగా, వాడు చేస్తాడు ఆ పని. మీరు హయ్యర్ వర్క్కి వెళ్ళిపోండి. అది మార్గం అని చెప్పి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Are sent in full the neck, he may be occupying an ability to step out of service into work of greater importance, when some less competent worker can do his work with equal facility and good judgment. It is a part of wisdom in all who serve, neither to rate themselves too highly nor to underrate themselves. అనుకుని మనం ఎక్కువ తెలుసుకోవడం అనేటువంటిది కాదు, తక్కువ మనం వేసేసుకోవడం మార్గం కాదు. అది బాగా గుర్తుంచుకోండి. Be ready, therefore, all who serve, to stay a lifetime in office, non-spectacular and seemingly unimportant, for such may be your destiny and the place you best may serve. But be equally ready to step on to work of more apparent value when the master's word goes forth, and when circumstances and not the server's planning indicate that the time is come. Ponder this last sentence. అది బాగా ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి వెళ్తాను, బాగా అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను. Be equally ready to step onto work of more apparent value when the master's word goes forth. పరమగురువులు వాళ్ళు ఇవ్వండి ఇక్కడ అందరికీ అన్నం ఏర్పాటు చేయండి, భోజనాలు ఏర్పాటు చేయండి అని చెప్పారు. అది కాదు సార్, వీళ్ళందరికీ నేను మందులు ఇస్తాను అని అలా డిసైడ్ అవుతాను. చుట్టూగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి సలహాలు వినకండి. పరమ గురువులు ఏది చెప్తున్నారో అది వినండి అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తారు. బట్ బీ ఈక్వల్లీ రెడీ టు స్టెప్ ఆన్ టు వర్క్ ఆఫ్ మోర్ అపరెంట్ వాల్యూ వెన్ ద మాస్టర్స్ వర్డ్ గోస్ ఫోర్. మాస్టర్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే జాగ్రత్తగా మీరు వింటే మీకు వచ్చేస్తుంది. ఇంకా మీరు ఈనాడు మనం క్లాసెస్ అయిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారు మనకి ఎలా అనబడుతుందండి అని మనం అనుకోకర్లేదు. చక్కగా మీరు కూర్చుంటే మీకు కనబడిపోతుంది ఆయన ఏం చెప్తాం అనుకుంటున్నారు ఇక్కడ. అది మీరు వినండి. అండ్ నాట్ ది సర్వర్స్ ప్లానింగ్. చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ ప్లానింగ్స్ లోకి మీరు దక్కండి. వాళ్ళకి తోచింది ఏదో చెప్తుంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు చెప్పేది కాదు, మాస్టర్ చెప్పేది మనకి ఎక్కువ. అది బాగా గుర్తుంచుకోండి. లాస్ట్ పాయింట్ ఇస్ ది యాటిట్యూడ్ ఫాలోయింగ్ యాక్షన్. యాటిట్యూడ్ ఎలా ఉండాలి? వాట్ షుడ్ దిస్ యాటిట్యూడ్ బి? అటర్ డిస్పాషన్, అటర్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అండ్ అటర్ ఆక్యుపేషన్ విత్ ద నెక్స్ట్ స్టెప్ టు బి టేకెన్. ఏమి అసలు మన గురించి అంటుంటే ఆలోచన కానీ మనం తర్వాత మనం మర్చిపోయి మనం ఇదిగా ఉండడమే దీనికి మార్గం. నా ఐడెంటిటీ అంటుంటది ఎప్పుడు కూడా మనకు ఉండకూడదు. చక్కగా అటర్ డిస్పాషన్, అటర్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్. కార్యక్రమం ప్రధానంగానే ఎవడు చేశాడు అనేటువంటిది ప్రధానం కాదు, అది మనకు బాగా ఉండాలి. ది పర్ఫెక్ట్ సర్వర్ ఈజ్ హీ హూ డస్ టు ద అట్మోస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ వాట్ హీ బిలీవ్స్ టు బి ద మాస్టర్స్ విల్. వాట్ హీ బిలీవ్స్ టు బి ది మాస్టర్స్ విల్. మాస్టర్స్ విల్ ఇక్కడ ఏం చెప్తుంది అనేటువంటిది మనం అది అక్కడ అది అక్కడ కనబడాలి, కానీ మనం అక్కడ కనబడడం అనేటువంటిది మార్గం కాదు. Then having does his part, he passes on to a continuance of the work and cares not for the result of his action. ఇక అందరు మందులు ఇచ్చాం అయిపోయింది అనమాట. వెంటనే మనం నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోవడమే కానీ వీళ్ళందరూ మనకు థ్యాంక్స్ చెప్తారా లేదా అంటుంటుంది చూడటం కానీ నాకు ఇలాంటిది ఉండవు. గోయింగ్ టు ద నెక్స్ట్ వర్క్ అంతే. చక్కగా అది చెప్తాను. He knows that wiser eyes than he see the end from the beginning. Wiser eyes than his see the end from the beginning. He knows that wiser eyes than his see. అంటే వాళ్ళు దీని యొక్క ఎండింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళు దర్శించి ఇచ్చినటువంటి వాళ్ళు. దాని ప్రకారంగా వీడు వెళ్ళడం కానీ ఇప్పుడు ఈ పని చేస్తే నాకు వీడు మెచ్చుకుంటాడని, ఈ పని చేస్తే వీడు ఒప్పుకోడని కానీ వీళ్ళందరూ నన్ను తిడతారని కానీ వీడు పనులు చేయడం ఉండదు. That insight deeper and more loving than his is weighing up the fruit of his service, and that judgment more profound than his is testing the force of extent of the vibration set up
and is adjusting that force according to the motive. He does not suffer from pride or what he has done. నేను కాబట్టి నథింగ్ ఉండదు, అసలు ప్రైడ్ ఉండకూడదు మనకి. నాట్ ఫ్రమ్ undue డిప్రెషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ అకంప్లిష్మెంట్. నన్ను మెచ్చుకోలేదే అంటుంటిది ఉండకూడదు. ఎందుకు నువ్వు చేసావు ఈ పని? ఆయన చేయమన్నారు, చేసేసాను అంతే. ఆయన మన దృష్టిలో ఉండాలి, కానీ వీళ్ళందరూ నాకు చప్పట్లు కొట్టారా, వీళ్ళందరూ నాకు స్వీట్లు ఇచ్చారా, ఇది కాదు మనకు ఉండాలి. At all times he does his very best and wastes not time in background contemplation, but steadily passes forward to the accomplishment of the next duty. వాడు జరిగిపోయినటువంటి వాటి విషయాల్లో వీడు ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయడు. నెక్స్ట్ డ్యూటీ ఏమిటో అది చక్కగా చేద్దాం. నేను తప్పులు చేస్తాను, నెక్స్ట్ నేను దాని గురించి తపన పడుతూ ఉండడం అనేటువంటిది మార్గం కాదు. నెక్స్ట్ డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేయాలి, అది మార్గం. Brooding over past dates and casting the mind back over old achievement is in the nature of involution, and the servant seeks to work with the law of evolution. ఇన్వల్యూషన్ లో పెట్టుకోకూడదు. మన బాధ, దిగులు, అరే ఇది పెట్టుకోకండి ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఓకే, నిన్న ఈ తప్పు చేశాను, రేపు నేను అబద్ధం ఆడకుండా అది మాకు కావాలి, కానీ అబ్బాయి నేను అనవసరంగా అబద్ధం ఆడేశాను అంటాడు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అబద్ధం ఆడేశాడు అనుకోండి, అది యూజ్ లేదు. నిన్నటిదాకా ఏవో చేయకూడని పనులు ఏవో అన్ని చేసి అయిపోయింది. ఈరోజు స్నానం చేసి వచ్చేసాం, ఇంకా అటువైపు దృష్టి పెట్టకండి, మనకు కావాలి. This is an important thing to note. The wise server, after action, pays no attention to what his fellow servants say, provided his superiors prove content or silent. So, మన వెనకతలు ఉన్నటువంటి వాళ్ళు, మనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళు, లేదా మన తోటి ఉంటున్నటువంటి వాళ్ళు, మనం చేస్తున్నటువంటి సేవ గురించి ఏమనుకుంటున్నారండి? వాళ్ళందరూ ఏమంటున్నారండి? అబ్బాయి ఏం బాగాలేదు అంటున్నారండి, అయితే మానేద్దాం ఈ సేవ అని కాదు. మీరు ఎప్పుడూ చూసుకోకండి, అది కాదు బేస్. మనం ఒక పని చేయడానికి బేస్ ఏమిటంటే మాస్టర్ ఇస్ ద బేస్. అది బాగా గుర్తుంచుకోవాలి మనం. మాస్టర్ ఇస్ ద బేస్. ప్రో కంటెంట్ ఆర్ సైలెంట్. హీ కేర్స్ నాట్ ఇఫ్ ద రిజల్ట్ ఈస్ నాట్ దట్ విచ్ హీ యాంటిసిపేటెడ్. వీడు అంటే సక్సెస్ అయితే బాగానే ఉంటుంది, ఫెయిల్యూర్ అయింది అనుకోండి కేసు, అప్పుడు కూడా వీడు బాధపడతాడు. ఎందుకంటే వీడు సంకల్పించి చేస్తే వీడు బాధపడతాడు. వీడు సంకల్పించి చేయడం కాదు, ఆయన చేయమన్నారు కాబట్టి చేశాడు, ఫెయిల్యూర్ అయింది, దట్స్ ఆల్ రైట్, ఓకే. యుద్ధంలో నువ్వు ఓడిపోయినా పర్వాలేదు అన్నాడు అర్జునుడితో. నువ్వు గెలిచి తీరాలి, ఎట్లయినా సరే నేను ఛాలెంజ్ వెళ్ళొచ్చు అక్కడ, నువ్వు బాగా చదువు, యుద్ధ బాణాలు ఎలా వేయాలో రాత్రంతా గురించి చదువు, నిద్రపోకు, ఇలా చెప్పలేదు ఆయన అక్కడ. నువ్వు ఓడిపోయినా పర్వాలేదు, దట్ డజంట్ మ్యాటర్ అన్నాడు. ప్రొవైడెడ్ దట్ హీ ఫెయిత్ఫుల్లీ డిడ్ ద హైయెస్ట్ థింగ్ హీ న్యూ. వాడికి ఏది తెలుసు అంతవరకు ఇది చేసుకుంటలేడు, అది హైయెస్ట్ థింగ్ హీ న్యూ. హీ కేర్స్ నాట్ ఇఫ్ రిప్రోచ్ అండ్ రిప్రూఫ్ అసైల్ హిమ్, provided his inner self remains calm and non-accusing. వీడి ఇన్నర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా ఓకే. తిడతారండి ఒక్కొక్కసారి, బాగా గుర్తుంచుకోం. మనం సేవ చేస్తున్నప్పుడు కొందరి చేత తిట్లు కూడా పడతాం, కొందరి చేత మనం బాధ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అవి అన్నీ కూడా మాస్టర్ దగ్గర సబ్మిట్ చేసేయాలి. బాగా గుర్తుంచుకోం. అందరూ మెచ్చుకోరు. మన ఉదాహరణకు ఒక 10 సర్వీస్ యాక్టివిటీస్ మనం చేసాం అనుకోండి, అందులో 1-2 మనకి తిట్లు పడతాయి. వాడు వీడు తిడతాడు, మనకి ఏం చేస్తున్నాను ఊరికనే అని తిడతాడు. కానీ అవన్నీ కూడా మాస్టర్ దగ్గర సబ్మిట్ చేశారు. ఎందుకంటే మన యొక్క ఉద్దేశంతో మనకు మంచి జరగాలి, మనకు దండలు వేయాలని అందరు చెప్పి మనం చేయలేదు ఆ సేవ. చేద్దాం అనుకున్నాం, ఫెయిల్యూర్ అయ్యాం, ఓకే నెక్స్ట్ టైం విల్ డూ ఇట్ బెటర్ అంతే. దాని గురించి బాధపడకండి అని చెప్తున్నారు. He cares not, అది he cares not if he loses friends, relatives, children, the popularly once enjoyed, and the approbation of his environing associates, provided his inner sense of contact with those who guide and lead remains unbroken. వీడు చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ స్నేహితులు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వీడిని అసహించుకుంటున్నా వీడు కేర్ చేయడు, వీడు పట్టించుకోడు. అది తిడతారు. ఒక రోజు నువ్వు ఇచ్చిన మందు బాగుందంటే నీ బ్రహ్మాండం మంది ఇచ్చామని అంటాడు. నువ్వు ఇచ్చిన మందు బాగా తగ్గలేదు అనుకోండి, వాడు మన తిట్టుపోతాడు. ఇక్కడ వాడికి తగ్గించకూడదని ధ్యేయం కాదు కదా, మనకి తగ్గించాలనే, కానీ మన మందు పని చేయలేదు. ఓకే దట్స్ ఆల్ రైట్, ఇట్ హ్యాపెన్స్. అదే ఇక్కడ తెలుసుకోండి. He cares not if he seems to work in the dark and is conscious of little result from his labors, provided the inner light increases and his conscience has not to say. ఇప్పుడు కూడా వీడు ఏంటి ఈ పని నాకు ఇచ్చారనేటువంటిది కాదు, ఇన్నర్ లైట్ బేస్ చేసుకుని పని చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి వాడు మెచ్చుకున్నారా లేదా, వాడు దండేశారా, దీంతో ఏమీ సంబంధం లేదు, అలా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు. సో సమ్ ఇట్ అప్,
The motto may be epitomized in these few words: the sacrifice of the personal self for the good of the oneself. మన యొక్క personal self for the good of the oneself service చేయండి. Next, the method may also be shortcut, wise control of the personality and discrimination in work and time. Discrimination in work and time. జాగ్రత్త చూసుకోవాలి. ఈ పని ఇప్పుడు చేయగలిగితే యాక్సెప్ట్ చేయండి, లేదు చేయలేమంటే పెట్టుకోకండి. డిస్క్రిమినేషన్ జాగ్రత్త చేసుకోండి అంటున్నాడు ఆయన. The resultant attitude will be complete dispassion and a growing love of the unseen and the real. Love of the unseen and real ఉండాలి మనకి ఎప్పుడు కూడా. All this will be consummated through steady application to occult meditation. ఇది అక్కల్ట్ మెడిటేషన్ చేసుకునేటువంటి వాళ్ళకి ఇది సిద్ధిస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.